మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న వేళ ఆమె మెట్టు దిగొచ్చారు. అక్కినేని సమంత కుటుంబానికి బాధించడం తన ఉద్దేశం కాదని చెప్పారు. ఈ మేరకు సమంత ఎక్స్ పోస్ట్ కు మంత్రి కొండా సురేఖ రిప్లై ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. సమంతకు మంత్రి కొండా సురేఖ నేరుగా ట్వీట్ చేశారు. మహిళలపై ఓ నాయకుడి చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే తన ఉద్దేశమన్నారు. మీ మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కానే కాదన్నారు. సమంత మనస్తాపానికి గురైతే తన వ్యాఖ్యల్ని పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు కొండా సురేఖ ట్వీట్ చేశారు. స్వయం శక్తితో ఎదిగిన తీరు తనకు ఎంతో అభిమానమని, ఆదర్శమని కొండా సురేఖ కొనియాడారు. ఇక దీనిపైన మరింత విశ్లేషణ మనకు అందించడానికి జూమ్ లో యాడ్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. నమస్కారం సార్. నమస్తే సుమిత్ర గారు. సార్, ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తం అయితే చూసాం. కొండా సురేఖ కూడా ఒక మెట్టు దిగొచ్చి సమంతకి ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ అయితే చేశారు. మొత్తానికి ఈ ఇష్యూని చూస్తే విమెన్ సెంట్రిక్ గా జరుగుతున్న ప్రెసెంట్ పాలిటిక్స్ కి సంబంధించి మీరేమంటారు? ముఖ్యమంత్రి రెండవది మంత్రి కాబట్టి నియమ నిబంధనలు ఎలాంటి అంశాలు కూడా ఇందులో చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ట్వీట్ నేను స్వాగతిస్తూనే ఇంకొంచెం ఆమె ఇంట్రాస్పెక్షన్ ఆత్మావలోకనం చేసుకోవాలి. బేషరతుగా దేశజాలకు వెళ్లకుండా అసలు ఈ వివాదంలో ఈ మాటలను ఆమె ఉపసంహరించుకోవాలని నేను కోరుతున్నాను. ఒక కుటుంబం కాదు కదా. మరి ఇప్పుడు ఉదాహరణకు రకుల్ ప్రీత్ సింగ్ పేరు చెప్పారు. చాలా మంది మహిళలు ఉన్నారు. మంత్రిగా మీరు మహిళల మీద సహానుభూతిగా ఉండదలుచుకుంటే సమితిలో చెప్పండి, సమితిలో ఉంది తీసుకురాదు మీరు మాట్లాడారు. ఇప్పుడు పెట్టారు సమంత పెద్ద మాట వాడింది. రాజకీయ కుట్రలేదు రాజకీయ ఇది నిజంగా ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. అంటే మహిళ స్వామితో చదివితే చెప్పడం రెండు మూడు పెట్టి ఈ వ్యవహారాన్ని దారి తీసుకోవాల్సిన మాట ఏర్పడి ఉంటాయి. ఉత్తర రాష్ట్ర సార్ రవి గారు, సార్ కొంచెం ఆడియో కొంచెం సెట్ చేసుకోరా, అంటే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది ఒకసారి. సార్ రైట్, ఇప్పుడు ఓకే. అయితే మొత్తానికి ఇప్పుడైతే ఒక డ్రగ్స్ కాదండి. ఇప్పుడు డ్రగ్స్ కేసు అంతా రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద అంతగా పోరాడుతుంటే ఈమె డ్రగ్స్ కేసు అంతా కేవలం కావాలని పెట్టారని చెప్తే ఏం జరుగుతుందండి? మూడోది విక్టిమ్స్ ను బయట పెట్టకూడదు అనేది కనీసమైన సూత్రం మహిళల మీద జరిగిన వాటి విషయంలో. మంత్రి గారే పేర్లు బయట పెట్టారు. ఇప్పుడు ఏం చెప్పాలండి దీనికి? కాబట్టి రెండు మూడు గొడవల పొరపాటు ఉంది ఆమె మాట్లాడిన దాంట్లో. కేవలం రాజకీయమైన గొడవే కాదు, ఇంకా చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో ఆమె ఈ విషయంలో తన పొరపాటును దిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ తర్వాత రాజకీయంగా కేటీఆర్ అనేది చూసుకోవచ్చు.
ఓకే సార్, అయితే మొత్తానికి తను చేసిన వ్యాఖ్యల తర్వాత సినీ ఇండస్ట్రీ మొత్తం రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన తీరు, అలాగే తన మాటల తర్వాత పాలిటిక్స్ లో ఎలాంటి రెస్పాన్స్ అయితే కనిపించలేదు. అయితే ఎలాంటి రెస్పాన్సెస్ వస్తే బాగుండేది బేసికల్ గా కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత? తప్పకుండా ఇప్పుడు కేటీఆర్ కూడా ఆమె మొదట అడిగారు నా మీద, సురేఖ మీద బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది చాలా అసభ్యంగా పెట్టారు, వాటికి ఆమె బాధపడ్డారు. హరీష్ కూడా స్పందించారు, కేటీఆర్ వాటి మీద స్పందించి ఉండవచ్చు, ఆయన ఎదురు దాన్ని మాత్రమే చేశారు. మాట్లాడినటువంటి తీరు, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పరస్పర వివాదాలను కూడా ఎలా పరిష్కరించుకోవడం అనేది తప్ప, అది మూడో వ్యక్తి మీద ఇద్దరు పోట్లాడుకొని, అంటే ఎద్దులు పోట్లాడుకుంటే లేగదుడులు కాళ్ళు విరిగాయి అంటారు. ఇక్కడ జరిగిన వివాదం వేరు, దాని ప్రభావం వేరే వాళ్ళ మీద పడింది. మూడోది ప్రకాష్ రాజ్ అన్న మాట, మహిళలంటే చాలా తేలిగ్గా మాట్లాడడం, ఎవరెవరో ఇది అయ్యారు, వాళ్ళు లోపడిపోయారు, వాళ్ళకి ఏం ఎక్కించాం లేదు. వాళ్ళు సమంత చెప్పలేదు స్పష్టంగా, తక్కువ చెప్తుంది. వాళ్ళు అదే అనే దానికి తీసుకుంటున్నామని అంటే దానివల్ల ఉపయోగం ఉంది, జరగాల్సిన డ్యామేజ్ జరిగి ఉంటుంది, ఇందాక మిత్రుడు కళ్యాణ్ అంటున్నట్టుగా. కాబట్టి షీ నీడ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్ప్లనేషన్. మహిళలకు ఒక సంపూర్ణమైన ఒక సంజాయిషి ఇవ్వాలి. రెండవది చట్టబద్ధంగా తీసుకోవాల్సిన ఏమైనా ఉంటే అవి తీసుకోవచ్చు, తీసుకోకపోతే కూడా తప్పకుండా ఊరికినే మాట్లాడారని కూడా అనుకోవాల్సి వస్తుంది. ఇంకెవరు కూడా మహిళల పట్ల అసలు రాజకీయాల ఇష్టానుసారం భార్యలను కుటుంబాలను తీసుకురావడం తెలుగు రాష్ట్రాల్లో ఓ పెద్ద సరికొత్త దొరలవాటుగా దుస్సాంప్రదాయంగా మారి దీనికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. మహిళలు కూడా ఇలాంటి వాళ్ళు పాఠం చెప్పాలి. మీరెవరు మమ్మల్ని గురించి మాట్లాడటానికి, మా పేర్లు ఎందుకు తెచ్చారని గుణపాఠం చెప్పాలి. మీడియా మహిళలు కూడా ఈ విషయంలో గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎవరికైనా సరే. నేను సురేఖ గురించి చెప్పట్లేదు, కానీ ఇక్కడ సురేఖ మంత్రి కూడా కాబట్టి డ్రగ్స్ లేని విషయానికి, సినిమా పరిశ్రమకు, రాజకీయాల్లో వాడిద్దరి మధ్య జరిగిన దానికి ఏది సంబంధం లేదు అనేది చివరి మాట. కాంగ్రెస్ లో బీజేపీలో కూడా చాలా మంది కూడా అభినందన ఖండించారు, కానీ బీజేపీలో వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడారు. కాంగ్రెస్ లో కూడా కొంతమంది చేస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేదు పార్టీలకు ఈ వ్యవహారానికి. ఇది ఒక పురుష దురహంకార సమాజంలో స్త్రీల పట్ల ఉండే ఒక విధమైన చిన్న చూపు, బాధ్యతరహితమైన దానివల్ల జరిగింది. ఇది మొత్తంగా దీన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ట్వీట్ కాదు, నేను ఇంకో ట్రెండ్ కూడా సురేఖ చేస్తారు అని ఆశిస్తున్నాం. రేవంత్ రెడ్డి కూడా దీనికి ఫస్ట్ వాక్యాలు పలకాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, మీ విశ్లేషణ తెలియజేసినందుకు.